హాయ్ గైస్ అందరికి ఈ రోజు అయితే మనం పాకిస్తాన్ సర్వర్ లో ఉన్న ఒక స్ట్రీమర్ తో వర్సెస్ చేయబోతున్నాం. यार इतना गंदा मूवमेंट के साथ भाई मैं इतना गंदा खेल रहा हूँ, कैसे मार रहा है भाई. అండ్ ఈ మ్యాచెస్ వచ్చేటప్పటికి బెస్ట్ ఆఫ్ 3 మ్యాచెస్ ఉంటాయి. ఇంకొకటి ఇప్పుడు మేము ఇద్దరం కూడా డిఫరెంట్ సర్వర్ ప్లేయర్స్ కదా, అంటే నేను వచ్చేటప్పటికి ఇండియన్ సర్వర్ ప్లేయర్ అండ్ ఆ స్ట్రీమర్ వచ్చేటప్పటికి పాకిస్తాన్ సర్వర్ ప్లేయర్. కాబట్టి ఇద్దరం కూడా డిఫరెంట్ సర్వర్స్ లో ఉండి సేమ్ టైమ్ లో వర్సెస్ ఆడటం కుదరదు కదా. అందుకని జస్ట్ నేను వాళ్ళ చాట్ లో మెసేజ్ చేస్తూ ఉన్నప్పుడే పాకిస్తాన్ సర్వర్ లో కూడా మన సబ్స్క్రైబర్ ఉన్నాడంట బ్రో, అతను మన వీడియోస్ చూస్తాడంట. అండ్ ఆ సబ్స్క్రైబర్ వచ్చేటప్పటికి తన అకౌంట్ డీటెయిల్స్ నాకు పెట్టేశాడు. అండ్ చూడండి బ్రో, ఈ ప్రొఫైల్ అయితే చాలా బాగుంది. అంటే చెప్పాలంటే మనం గెస్ట్ అకౌంట్ లో ఆడాల్సి వచ్చేది, కానీ మన సబ్స్క్రైబర్ వల్ల ఈ అకౌంట్ అయితే వచ్చింది. అండ్ ప్రొఫైల్ కూడా చాలా బాగుంది అండ్ కలెక్షన్ కూడా బాగానే ఉంది. ఇంకా మన స్ట్రీమర్ కూడా గ్రూప్ వచ్చేసాడు కాబట్టి మాట్లాడే ముందు మీరు చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేసి దాని ద్వారా రిడీమ్ కోడ్స్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకే भाई कैसे हो? मैं ठीक हूँ, आप सुने भाई? हाँ भाई मैं भी बढ़िया भाई. मैं इंडिया से इसलिए अकाउंट के लिए तुम्हारा चार्ट में मैसेज किया. हाँ जी. हाँ ब्रो, तुम्हारा चार्ट में एक सब्सक्राइबर है, वो मेरा इंस्टा पे मैसेज किया. भाई मेरा आईडी ले लो, तुमको आईडी चाहिए ना पाकिस्तान सर्वर में, सो मेरा आईडी ले लो, खेलो बोला मेरे को. भाई चलो 1v1 खेलोगे? बेस्ट ऑफ 3 खेलोगे क्या? बेस्ट ऑफ 3 जैसे आपको अच्छा लगे बनाइए आप. चलो ब्रो, मैं क्रिएट करके तुमको ऐड करूंगा, ठीक है? ఓకే ఓకే ఓకే. ఇంక ఇక్కడ ఆపోజిట్ ప్లేయర్ కూడా వచ్చేసాడు కాబట్టి మనం మ్యాచ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకా మ్యాచ్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో అందరూ కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మనం మన ఫస్ట్ మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. गाइस यहाँ पर भाई आपके भाई का यहाँ पर 1 वर्सेस 1 होने वाला है भाई सीधू भाई के साथ. ओ क्या बढ़िया स्किन्स रखी है भाई, अब आएगा ना मजा. సరే చూద్దాం. బ్రోక్ కావాల్సిన గన్ స్కిన్స్ అనుకుంటా పెట్టింది, చూద్దాం మజా వచ్చింది అంటున్నాడు. ఫస్ట్ ఒక చిన్న పాటలు ఎమోట్ ఏదో ఫైట్ స్టార్ట్ చేయకూరు, ఫస్ట్ చిన్న పాట ఎమోట్లు వేసుకుని ఫైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే అలానే వచ్చాడు. తీసుకో బ్రో, గుండెకాయ తీసుకో. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? గుండెకాయ తీసుకున్నా. ఓకే చలో. कमेंट ज़्यादा नहीं करूँगा क्योंकि भाई भाई फर्स्ट राउंड यहाँ पर बढ़ गया भाई, काम खराब हो गया भाई. ఈ ఫస్ట్ రౌండ్ అయితే చాలా సింపుల్గా వచ్చింది, పెద్ద ఏం కష్టపడలేదు. चलो भाई. అరే బ్రో, నేను వాల్ వేసా కానీ నాకు వాల్స్ అనేవి డిలే అవుతున్నాయి, ఎందుకంటే సర్వర్ మార్చా కదా. సర్వర్ ఆడుతున్నాం కాబట్టి పింగ్ అనేది 140 120 వస్తుంది. దానివల్ల గ్లూ వాల్ అనేది కాస్త స్లో పడుతుంది. అరే మళ్ళీ ఒక చిట్కా దెబ్బ కొట్టాడు. ఇలా కాదు బ్రో, హెచ్పి ఫుల్ చేసుకొని ఒకటేసారి కొట్టేద్దాం. What the hell bro? ఈ రౌండ్ వచ్చేప్పుడు ఈ కాస్త ప్రెషర్ ఫీల్ వచ్చింది, ఎందుకంటే 2-3 షాట్లు అనుకుంటా హెడ్ లైట్ డ్యామేజ్లు పడ్డాయి మనకి. కానీ పర్లేదు, ఆ బ్రోకి కూడా అలవాటు అవుతుంది కాబట్టి ఈ రౌండ్ నుంచి ఏమైనా కంబ్యాక్ చేసే ఛాన్స్ ఉండిద్దేమో. ఇలా కొట్టేసాడు ఏంటి బ్రో, ఇంకా నేను ఫైట్ కూడా స్టార్ట్ చేయలేదు కదా. అతని రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. भाई 1-2 राउंड तो विन कर लेना भाई. ओह भाई దారిలో వస్తుండే కొట్టేశాడు, కానీ ఎటువంటి అలా ఫీల్ లేదు, ఏదో కష్టపడి కొట్టేసా అన్నట్టు చేస్తున్నాడు ఎవరు. సర్లే ఏం పర్లేదు, మన దగ్గర తప్పు అలా ఓపెన్ ఆడడం. ఈ రౌండ్ అయినా కాస్త జాగ్రత్తగా ఆడదాం. भाई शॉट लगने वाला था भाई, शॉट लगने वाला था यार, शॉट लगने वाला था गाइस. ఇంకా మిగతా వీడియో చూసే ముందు మీకు ఫ్రీగా రిడీమ్ కోడ్స్ కోసం యాప్ చెప్తాను కదా. ఇందులో వచ్చేప్పటికి మనం కాయిన్స్ కలెక్ట్ చేస్తే దానికి బదులుగా మనం రిడీమ్ కోడ్స్ తీసుకోవచ్చు. ముందు ఈ కాయిన్స్ ఎలా కలెక్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ది ఆల్ఫాబెట్ పజిల్. ఇందులో పైన మనకి స్కోర్ కనిపిస్తుంది, మనం ఆన్సర్ చేసినప్పుడు ఆ స్కోర్ వరకు టచ్ అవుతాం. ఇక్కడ కింద ఇచ్చిన అక్షరాలన్నీ కలిపి మనం ఒక వర్డ్ క్రియేట్ చేయాలి. ఒకవేళ తెలియకపోతే ఈ పైన ఉన్న బల్బ్ మీద క్లిక్ చేస్తే అదే ఆన్సర్ ఇచ్చేసింది. ఇప్పుడు చూసారా పైన స్కోర్ వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఇచ్చాడు, దీన్ని కలిపితే గోల్డ్ వచ్చింది కాబట్టి నేను
క్లిక్ చేసా, మళ్ళీ స్కోర్ ఇంక్రీజ్ అయింది. ఇంకా ఇలా వీడు ఇచ్చిన స్కోర్ ని మనం కంప్లీట్ చేసినట్లయితే మనకి కాయిన్స్ రావడం కోసం యాడ్ క్లోజ్ చేయగానే మనకి కాయిన్స్ వస్తాయి. ఇంక ఈ సెకండ్ బిగ్ స్మాల్ అని ఉంది కదా, ఇందులో పెద్ద నెంబర్ ఏంటి అన్నాడు, 28 కాబట్టి నొక్కేసా. ఇంక ఇప్పుడు చిన్న నెంబర్ ఏంటి అన్నాడు. ఇంకా ఇలా ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ ని కూడా మనం కంప్లీట్ చేస్తూ ఉంటే సేమ్ లాస్ట్ కి ఒక యాడ్ ప్లే అయింది, యాడ్ క్లోజ్ చేయగానే మళ్ళీ కాయిన్స్ వస్తాయి. ఇలా మనకు వచ్చిన గేమ్స్ ని కంప్లీట్ చేసి కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంక ఈ ప్రోమో కోడ్ అన్న దగ్గర వీళ్ళ టెలిగ్రామ్ లో అప్పుడప్పుడు కొన్ని కోడ్స్ ఇస్తూ ఉంటారు, అవి ఎంటర్ చేసినా సరే మీకు కొన్ని కాయిన్స్ అనేవి వస్తాయి. ఇంకా మీకు వచ్చిన కాయిన్స్ తో ఓన్లీ ప్లే స్టోర్ కోడ్స్ మాత్రమే తీసుకోండి, ఇవైతే ఇన్స్టెంట్ గా వస్తున్నాయి. నేను వచ్చేటప్పటికి 30 రూపీస్ కోడ్ తీసుకున్నానా, నాకు వచ్చిన కోడ్ ని జస్ట్ క్లిక్ చేయగానే ఇదే ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ లోకి వచ్చేసింది. అండ్ నాకు వచ్చిన కోడ్ కూడా వర్క్ అవుతుంది, చూసారు కదా. అండ్ మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే ఇవి చిన్నపిల్లలు ఆడుకునే మైండ్ గేమ్స్ లాంటివి మాత్రమే. మనం వీళ్ళ యాడ్స్ చూసినందుకు దానికి బదులుగా మనకి రీడీమ్ కోడ్స్ అనేవి ఇస్తున్నారు అంతే. ఒకవేళ మీరు ట్రై చేయాలి, మాకు ఖాళీ కూడా ఉంది అనుకుంటే మీరు ట్రై చేసుకోవచ్చు. యాప్ లైఫ్ టైం ఉండదు, కానీ ఉన్న రోజులు కూడా కింద కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇస్తాను, ఓకేనా. చలో ప్రస్తుతానికి స్కోర్ వచ్చేటప్పటికి 3-1 కాబట్టి మనమే చాలా లీడ్ లో ఉన్నాం. ఈ ఒక్క రౌండ్ కానీ కొడితే ఇంకా మ్యాచ్ వన్ సైడ్ చేసేవచ్చు. కాదు అసలు నాకు ఎందుకు ఇందాకే కదా ఒక రౌండ్ ఇలా ఓపెన్ లో ఉంటే కొట్టేశాడు కదా వాల్ వేయక ముందు. మన సైడ్ ఏంటంటే వాల్ వేసాకే ఫైట్ స్టార్ట్ అయింది కదా, ఆ భ్రమలో ఉండిపోయా నేను. ఇప్పుడు కూడా సేమ్ అలాగే వాల్ వేసాకే కదా అనుకున్నా, కానీ ఇందాక నాకు గుర్తుంది, కానీ మళ్ళీ ఇలాగే చేసుకున్నా. సర్లే ఏం పర్లేదు, ఈ బ్రో ఎలాగో 2 రౌండ్స్ దూరం నుంచి కొట్టేశాడు కదా, నాకు రాదా అలా కొడతాం. ఈ రౌండ్ మనం కూడా ట్రై చేద్దాం అలానే. यार भाई షట్ 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 బ్రో చెల్లుకు బ్రో, ఎందుకంటే అతను 2 రౌండ్స్ నన్ను అలానే కిల్ చేశాడు, కానీ నేను ఈ ఒక్క రౌండ్ మాత్రమే చేశాను. అంటే అతనికి కూడా తెలియాలి అని చెప్పి ఇంక నుంచి అలా కొట్టను. यार भाई क्यों 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 చలో ఇంకొక 2 రౌండ్స్ కొడితే మ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. బ్రో ఎక్కడ ఇంకా కనిపించట్లేదు, ఇంకా రాలేదా ఫైట్ కి. यार ये देखो भाई क्या चीज़ खेल रहा है भाई ये लड़का सिद्धू भाई, क्या खेल रहा है सिद्धू भाई, देख लो सिद्धू भाई कैसे क्या खेल रहे हैं भाई. ఇది లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ లాంగ్ రేంజ్ నుంచి ఆడాడు అనుకోండి, మనం కూడా లాంగ్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ ఆడేస్తున్నాడు. यार ग्लू यार पार मार रहा है भाई, ये क्या खेल रहा है भाई ये लड़का. మనం కూడా అలానే క్లియర్ చేసాం. మొత్తానికి మనం ఫస్ట్ మ్యాచ్ అనేది విన్ అయిపోయాం. ఇంకొక మ్యాచ్ కనుక విన్ అయితే బెస్ట్ ఆఫ్ 3 కూడా మనమే విన్ అయిపోయినట్టు. మన ఈ సెకండ్ మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఒకవేళ నేను కనుక ఈ మ్యాచ్ విన్ అయితే ఈ మ్యాచ్ ఇక్కడితో అయిపోద్ది, అంటే బెస్ట్ ఆఫ్ 3 కూడా నేనే విన్ అయినట్టు అవుతా. కానీ ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ స్ట్రీమర్ ఓడిపోయాడు కాబట్టి పక్కట్ బందీగా ప్లాన్స్ వేస్తానే ఉంటాడు నాకు తెలిసి. फर्स्ट कस्टम जो भाई बहुत ही गंदी तरह आ रहा हूँ गाइज यहाँ पर. एंड देखते हैं भाई क्या सीन बनता है भाई. फर्स्ट कस्टम तो भाई बहुत गंदी तरह आ रहा हूँ भाई, बहुत गंदी तरह आ रहा हूँ भाई. भाई इज्जत का सवाल है भाई, स्ट्रीमर होते के नाते भाई गेम प्ले भी होनी चाहिए यार. गाइज सिचुएशन आपसे भाई टाइट है, लेकिन इंशाल्लाह भाई कोशिश करेंगे कि भाई आपका भाई जो है ना यहाँ पर ये कस्टम इन करेगा. सेंसी थोड़ी सेट कर ले, बहुत ज़्यादा हुई पड़ी है. అరే బ్రో మొత్తం కూడా పక్కట్ బందీగా ప్లాన్ వేస్తున్నాడు అనుకున్నట్టుగానే చాలా సీరియస్ ఆడతాడేమో ఈ మ్యాచ్, ఎందుకంటే అతను విన్ అవ్వాలి అండ్ లైవ్ స్ట్రీమ్ లో కూడా ఉన్నాడు కాబట్టి. शिट भाई एक मिनट. బాగా ఆడాడు బ్రో, ఈ రౌండ్ అయితే చాలా బాగా ఆడాడు. అండ్ ఈ రౌండ్ కూడా కంబ్యాక్ చాలా ఫాస్ట్గా చేశాడు, స్కోర్ కూడా ఈక్వల్ చేసేసాడు. ఈ రౌండ్ నాకు ఏం చేయాలనిపిస్తుంది అంటే రైట్ సైడ్ ఫైర్ బటన్తో కాకుండా లెఫ్ట్ ఫైర్ బటన్తో కొట్టి ఈ రౌండ్ విన్ అవ్వాలనిపిస్తుంది. చూడండి నేను రైట్ ఫైర్ బటన్ అసలు యూజ్ చేయను ఈ రౌండ్ అంతా. ఈ రౌండ్ ఓడిపోయినా పర్లేదు కానీ ట్రై చేస్తా. यार इतना गंदा मूवमेंट के साथ भाई मैं इतना गंदा खेल रहा हूँ, कैसे मार रहा है भाई. అరే బ్రో క్లోజ్ రేంజ్ లో లెఫ్ట్ ఫైర్ బటన్తో చాలా బాగుంది షాట్. ओह क्या यहाँ पर शॉट कनेक्ट हुआ भाई.
బ్రో స్కోర్ ఏంటో ప్రతిసారి ఈక్వల్ అయిపోతుంది. సెకండ్ మ్యాచ్ పర్లేదు, ఫస్ట్ మ్యాచ్ మీద పోల్చుకుంటే ఆ బ్రో చాలా బాగున్నాడు. यार जोन लास्ट जोन आ गया भाई, इतनी खतरनाक गेम प्ले। ओह बढ़िया बढ़िया भाई, 3-3 यहाँ पर जो है ना दोनों तरफ से भाई राउंड बराबर जा रहे हैं और गंदी गेम प्ले हो रही है भाई। यार मैं क्यों खुलेआम में घूमता हूँ, ये मेरी गलती है यार, मैं खुलेआम में घूमता हूँ। छी भैया ग्लू ही नहीं लग रही। यार ये छुपा हुआ था, ये गलत है, सिद्धू भाई ये गलत है। ये देखो ना मैं गुरुवार, छी भाई यार काम खराब हो गया गाइस, ये गलत है भाई। మొత్తానికి మనం మ్యాచ్ కూడా విన్ అయిపోయాం. అండ్ ఇంకొకటి, ఇక్కడ వరకు వీడియోని చూసారంటే మీరు మనం లాయల్ సబ్స్క్రైబర్స్ అని నాకు అర్థమవుతుంది. కాబట్టి మీకు మాత్రమే నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను పాకిస్తాన్ సర్వర్ ప్లేయర్ తో ఆడాను కదా, ఈ బెస్ట్ ఆఫ్ 3 నేను విన్ అయిపోయిన తర్వాత అతను ఏం చెప్పాడు అంటే, బ్రో నా దగ్గర ఇంకా మంచి మొబైల్ ప్లేయర్స్, మంచి పీసీ ప్లేయర్స్ ఉన్నారు. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా స్ట్రీమ్ పెడితే మా సర్వర్ ప్లేయర్స్ మీ సర్వర్ కే వస్తారు. అప్పుడు మీ సబ్స్క్రైబర్స్ వర్సెస్ మా సబ్స్క్రైబర్స్ మ్యాచ్ పెడదామా, ఎవరు విన్ అవుతారో చూద్దాం. అంటే జస్ట్ కంటెంట్ కోసం అని చెప్పాడు. మన సబ్స్క్రైబర్స్ లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే, మీరు మొబైల్ ప్లేయర్ అయినా పర్లేదు, పీసీ ప్లేయర్ అయినా పర్లేదు, కానీ వచ్చిన పర్సన్ మనం మ్యాచ్ విన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్ ఎవరైనా ఓడిపోయారు అనుకో, ఖచ్చితంగా వాళ్ళు వీడియో అప్లోడ్ చేస్తారు ఇండియా ప్లేయర్స్ ని డిఫీట్ చేసామని చెప్పి. కాబట్టి ఆడే ప్లేయర్స్ మ్యాచ్ విన్ అవ్వాలి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే, ఆడితే నేను విన్ అవుతా బ్రో, మనకే మంచి పేరు వస్తుంది అని చెప్పి ఎవరికైనా ఉందా? ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో నేనున్నా బ్రో అని చెప్పి ఫైర్ ఎమోజీ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఈ సండే లోపు కనుక ఈ 5K లైక్స్ కంప్లీట్ అయిపోతే ఈ సండేనే లైవ్ స్ట్రీమ్ పెట్టి మన సబ్స్క్రైబర్స్ తోనే మ్యాచెస్ ఆడిస్తా, ఓకేనా? కాబట్టి రెడీగా ఉన్నట్లయితే 5K లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేసేయండి. అండ్ కామెంట్స్ లో చెప్పిన కామెంట్ కూడా కామెంట్ చేసి రెడీగా ఉండండి, ఓకేనా? అలాగే మీకు రిడీమ్ కోడ్స్ కోసం ఒక యాప్ గురించి చెప్పాను కదా, అది వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఆడుకునే గేమ్సే, కానీ కాస్త ఎక్కువ టైం అనేది పట్టిద్ది. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇచ్చాను. ఆ యాప్ వర్క్ అయిన రోజు కూడా లింక్ అనేది ఉంటుంది, ఓకేనా? ఇక్కడ వరకు చూసారంటే మీకు తెలిసిందే. ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. అందరికీ బాయ్.